అవును కదా. సో అలాంటి వ్యక్తిని కింద కూర్చోబెట్టి, ఇప్పుడు అక్కడ ఏదైనా పక్కన పెట్టండి, ఇప్పుడు అతను సైన్యానికి జనాలు సైన్యం అని పేరు పెట్టుకున్నాడు అతను. అతను కొంతమంది జనాలను పూజేసి ముందర బయట చూసి ఒక వ్యక్తిని చూసినప్పుడు చేతులు దండం పెట్టేలా ఉండాలి, బాబు నాయన వచ్చావని. ఆయన్ని కింద కూర్చోబెట్టి ఆయన చేతులు కట్టుకునేటట్టు కూర్చోబెట్టి, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వీరరాఘవరెడ్డి, ఆయన కుర్చీలో కూర్చుని కాళ్ళకి చెప్పులు వేసుకుని ఆ కాళ్ళవి ఆయనకి తగిలేటట్టు కూర్చున్నాడు. అవును, అదే నిజంగా అది గౌరవమా? సరే, రామరాజ్యం సంస్థ అనే పేరుతో వచ్చాడు. నిజంగా రామరాజ్యంలో ఇలాంటివి జరుగుతాయా? ఇది వరకు జరిగే? మరి ఆయన రాజ్యంలో అలా ఉందా? పెద్దలంటే గౌరవం లేదా? ఆయన రాముడు ఎలా ఉండేవాడు? పెద్దలు ఏం చెప్తే, శాస్త్రం ఏం చెప్పింది, వేదం ఏం చెప్పింది, దాని ప్రకారం నడుచుకునేవాడు రాముడు. కాబట్టి అలాంటి రామరాజ్యానికి పేరు పెట్టుకుని ఆయన పేరులో కూడా వీరరాఘవ అని పేరుండి ఇలాంటి దాడులు చేయడం, అదిలో ఎవరి మీద? ఎవరికి అంటే నేను సహజంగా చెప్పేది ఏంటంటే, అలాంటి అర్చకులు, బ్రాహ్మణుడు, పురోహితులు, వేద పండితులు ఎవరికి కావాలని హాని కూడా చేయరండి. అవును, హాని చెయ్యరు. హాని చెయ్యని వ్యక్తులు నిజంగా వాళ్ళు, ఎందుకంటే నీ కోరిక ఏదైనా ఉన్నా కూడా నీ పొద్దున నీ కోరికను భగవంతుడికి వాళ్ళు చెప్తారు, అంతే కదా, వారిది కదా మనకి. అలాంటి వ్యక్తి మీద వీళ్ళు దాడులు చేయడం అనేది చాలా ఖండించాల్సిన విషయం. రెండు ఏమిటంటే, ఇందాక సార్ చెప్పినట్టు వాళ్ళ ట్రస్ట్ కోసం, వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ట్రస్ట్ కోసం నువ్వు గౌరవంగా వెళ్ళి అడగాలి, నాకు అవసరం ఉంది